వ్యభిచారంలో పట్టబడి చంపబడడానికి అర్హురాలుగా ఉన్నటువంటి ఆమె పక్షాన యేసు అక్కడే నిలబడ్డాడు. నిలబడి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. ఇక నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు, పాపం చేయదని ఒక ఆజ్ఞ ఇచ్చి పంపించేశాడు. వ్యభిచార స్త్రీని రక్షించడం కోసం యేసు ఒక్కడే నిలబడిపోయాడు అక్కడ. యేసు ప్రభువారు కూడా ఒక యూదుడే కదా. యేసు ప్రభువారు కూడా ధర్మశాస్త్రం అనుసరించవలసిన వాడే కదా. వారితో పాటు ఏకీభవించి అవును రాత కొట్టి చంపండి అని అంటే ఈయన హత్య చేస్తున్నాడని చెప్పడానికి, వద్దు అని అంటే ధర్మశాస్త్రం మీరుతున్నాడని నిందలు వేయడానికి యేసు ప్రభువారిని పరీక్షించారు. క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా మన ఇంటి వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, మన తోబుండేవారు కావచ్చు, ఈవెన్ విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, కొన్నిసార్లు మనం పరీక్షిస్తుండొచ్చు. అలాంటి పరీక్షలో జ్ఞానయుక్తంగా మనం ఆలోచన చేయాలి.